వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. కూటమి ప్రభుత్వం నిర్ణయాలు రోజు రోజుకి ప్రజలకి చాలా చేరువగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకనంటే పథకాలు అమల్లో కావచ్చు. ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా బయటపడింది. రేషన్ బియ్యం మాఫియా బయటపడిన తర్వాత సంక్రాంతి నుంచి కొత్త కార్డులు ఇష్యూ చేస్తారు, తెల్ల రేషన్ కార్డులు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో, అలాగే ఫీడ్బ్యాక్ కాల్స్ అనేవి కూడా ఒకటి స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఈ ఫీడ్బ్యాక్ కాల్స్ ఎంత వరకు ప్రజల్ని ఈ మరి కాస్త చేరువ చేసేటట్టు ఉంటాయా, లేకపోతే ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఆ ఒకవేళ ఏదైనా అటు ఇటుగా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా ఫీడ్బ్యాక్ లో ఏమైనా తేడా వచ్చినా కూడా ఆ నేతల పైన అధికారులు చర్యలు తీసుకుంటారా? మళ్ళీ మా అధికారులు మా మాటలు వినట్లేదు, గత ప్రభుత్వం లాగానే ప్రవర్తిస్తున్నారని అంటాయా? ఆ, ఇలాంటి అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మా. సార్, మరి నమస్తే. కూటమి ప్రభుత్వం ఉమ్, ఒక కొత్త అలవాటుని ప్రవేశపెట్టింది సార్. అదేంటంటే ఫీడ్బ్యాక్ కాల్స్. అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరే పథకాలన్నీ కూడా సక్రమంగా చేరుతున్నాయా, మధ్యలో అధికారులు ఎవరైనా అడ్డుపడుతున్నారా, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం రేషన్ దందా ఒకటి స్టార్ట్ అయింది. దాని నుంచి డైరెక్ట్ గా మళ్ళీ వాళ్లే కొనేసుకొని బయట అమ్ముకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరి ఇలాంటి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి త్వరలోనే విద్యుత్, పౌర సరఫరాలు, రెవెన్యూలో కూడా ఈ ఈ రకమైన కాల్స్ ని ప్రజలకి డైరెక్ట్ గా చేయడం జరుగుతుంది. వాళ్ళు అభిప్రాయ సేకరణ తీసుకొని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది సార్. బాగుందమ్మా. మరైతే ఆ, ఉమ్, చెప్పండి అమ్మా, చెప్పండి. కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికే ఈ సోషల్ సైకోల విషయంలో అవ్వచ్చు, ఇంకా సనాతన ధర్మం విషయంలో అవ్వచ్చు, చాలా బయటపడ్డాయి. అయితే ఈ కాకినాడ పోర్టు విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం, ఆ, అస్పష్టత ఇవన్నీ కూడా బయటపడిన నేపథ్యంలో ఇప్పటికీ వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకున్నా కూడా ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్ తో లేరు అనే మనకు తెలుస్తూనే ఉంది. అంటే ఎస్. కొన్ని కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ ఫీడ్బ్యాక్ కాల్స్ తీసుకున్నా కూడా మళ్ళీ కూడా దీని మీద చర్యలు తీసుకుంటుందా, లేకపోతే మా పార్టీ సైడ్ నుంచి మాట్లాడి వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న నేతలు వీళ్ళ మీద అంత త్వరగా ఆ ఆ, చర్యలు తీసుకోవడం కుదరదు అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటారా? ఒక మాట చెప్తాను చూస్తుమ్మా. రాజకీయ నేతలు బాగుపడిన దాకా మనం ఉమ్, ఏమీ చేయలేమనేది నెంబర్ వన్. నెంబర్ టూ, 2014 నుంచి 19 దాకా ఇదే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీకు ఏమండి, మీరు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుకి మీకు అందిందా, మీకు ఆల్రెడీ గ్యాస్ అందిందా, మీకు అన్ని అందాయా, అన్ని కనుక్కున్నారు. అన్ని కనుక్కున్నాక కూడా 23 సీట్లు ఎందుకు వచ్చాయి? నా సూటి ఉమ్, ప్రశ్న. అంటే మనం ఈ చేసిన దాంట్లో ఎక్కడో లోపం కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేస్తున్నాం, నేను అర్జీదారుడిని. నేను అర్జీ పెట్టుకున్నది ఎక్కడ? ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అర్జీ పెట్టుకున్నా. అయ్యా పలానా వాళ్ళ దాంట్లో నా ల్యాండ్ కబ్జా చేశారు, అయ్యా నా పలానా దాంట్లో నన్ను కొట్టారు, పలానా వాళ్ళు నన్ను గొడవ చేస్తున్నారు, పలానా వాళ్ళు నన్ను తిడుతున్నారు అని నేను ఒక పొజిషన్ హౌసర్కి అర్జీ పెడితే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అది ఎఫ్ఐఆర్ ఉమ్, చేయడు. అదే ఆ ఎమ్మెల్యే చెప్పిన వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. పోనీ అక్కడ ఉమ్, తప్పు అయిపోయింది కదా, అక్కడ తప్పు జరిగింది కదా, మాకు అన్యాయం జరిగింది కదా అని మనం ఇంకో కాడికి వెళ్తాం. ఆ లెవెల్ దగ్గర తెప్పించుకుంటారు, వీళ్ళకే ఫోన్ చేస్తారు. లేదు లేదండి, ఈయన మొత్తం టోటల్గా ఈయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్, ఆయనే కరెక్ట్, ఇది చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అక్కడ అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి అమరావతికి వస్తుంది. అమరావతి ఫీడ్బ్యాక్ సీఎం ఉమ్, ఆఫీస్కి వస్తుంది. అంటే ఒక మనిషి సీఎం ఆఫీస్ దాకా తిరిగినా కూడా ఆఖరికి ఫలితం శూన్యం. ఎందుకు? మనకి ఎవరైతే రిజెక్ట్ చేశారో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలి? థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఉమ్, పలానా నట్టుకుమార్కి తప్పు జరిగింది, పలానా ఇంకొకరికి జరిగింది తప్పు. ఆ జరిగినప్పుడు ఆ ఎంక్వైరీ అవతల వ్యక్తి మన ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఇంకొక వ్యక్తి ఎంక్వైరీ చెయ్యాలా? అసలు ఎందుకు జరిగింది, ఇది జరిగింది నిజమా అబద్ధమా అనేది రావాలి. అంటే నేను నాట్ ఓన్లీ ఎంఆర్ఓ కానీ అందరూ చెప్తున్నాను ఇది. మీకు ఇక్కడ ఇక్కడ రానప్పుడు
మీకు ఆల్రెడీ ఒక వ్యక్తి అర్జీ చేసుకుంటున్నప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇమ్మని అడుగుతున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్లో మాత్రం టోటల్గా సెటిల్ అవుతుందా లేదా, ఎన్ని సెటిల్మెంట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని మన రాష్ట్రంలో ప్రజా దర్బార్ చేస్తున్నాం. ప్రజా దర్బార్లో ఈరోజు 1000 మంది వచ్చారు. ప్రజా దర్బార్లో 1000కి మనం నెక్స్ట్ వీక్ ప్రజా దర్బార్ చేస్తే ఈ 1000 మందికి ఎంతమంది సెటిల్ అయ్యారు, ఎంతమంది సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ఎంతమంది పెండింగ్ ఉన్నాయి, ఎంతమంది పాపం ఆంధ్రదేశం అంతటా ఉదయాన్నే వచ్చి చల్లో ఉండి ఆ పిచ్చోళ్ళ కూర్చొని, ఒక పిచ్చోళ్ళ మీ దగ్గర కూర్చొని తిండి లేక తిప్పలు లేక ఏమీ లేక నీళ్లు తాగలేక మీ దగ్గర కూర్చొని వస్తే ప్రయోజనం ఏముందో నాకు చెప్పండి. ఆ వ్యక్తి అక్కడ వచ్చి అమ్మా మీ మీద ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చిందమ్మా మీరే తప్పంట. మరి అలాంటప్పుడు మీరెందుకు అయ్యా ప్రజా దర్బారు అంటే? ఉమ్, ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, మనం అక్కడ కింద స్థాయి అధికారి తప్పు చేస్తున్నాడు కాబట్టి మీ ప్రజా దర్బార్లోకి వచ్చారు. కింద స్థాయి అధికారి తప్పు చేస్తున్నాడు కాబట్టి మీ స్పందనలోకి వచ్చారు. కింద స్థాయి అధికారి తప్పు చేస్తున్నాడు కాబట్టి మీరు మొత్తం టోటల్గా మిమ్మల్ని అడుగుతున్నాం, వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఈ రేషన్ బియ్యం కూడా మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఎమ్మెల్యేకి తెలుసు, అక్కడ అక్కడ డిఎస్ఓకి తెలుసు, అక్కడ జాయింట్ కలెక్టర్ గారికి తెలుసు, కలెక్టర్కి తెలుసు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ జనసేన వైసీపీ అందరికీ తెలుసు. వాళ్ళ కన్ను సన్నంలో రీసైకిల్ చేసి మొత్తం టోటల్ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయి. ఇది మొత్తం టోటల్గా రాష్ట్రం అంతా కాకినాడకు చేరుతుంది. కాకినాడకు చేరుతున్నప్పుడు ముగ్గురు దళారులు ఉన్నారు. అది నాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి మనం ఎప్పుడు ఏం పడుతున్నాం, డిఎస్ఓ ఏం పడుతున్నాడండి, ఇవాళ మొత్తం 100 బస్తాలు పట్టాం. 100 బస్తాలు పట్టాం అనేటప్పుడు మరి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇన్ని వేల టన్నులు కాకినాడకి ఎలాగెళ్ళింది? మరి 100 బస్తాలు పట్టినవాడు తప్పు చేసినట్టే కదా. మరి ఆ పైన ఇంప్రూవ్ చేసి ఎన్నిసార్లు పైన ఇంప్రూవ్ చేస్తారు? మరి ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టట్లేదు? స్మగ్లింగ్ గూడ్స్ చేస్తున్నవాడు, మరి గవర్నమెంట్ ఆదాయానికి గండి కొడుతున్నవాడు, పేదల బియ్యాన్ని కాజేస్తున్నవాడు, మీరు అలాంటి వాడిని వదిలేసి పైన ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళతో పాటు మీరు కుమ్మక్క అవుతున్నారా, అవ్వట్లేదా? ఇలాంటివన్నీ మనం ఫీడ్బ్యాక్లు కంప్లైంట్ పెడితే ఏ కంప్లైంట్ అయినా సెటిల్మెంట్ అవుతుందా? మేము ఒక కంప్లైంట్ ఇచ్చి కాపీ టు చంద్రబాబు నాయుడు గారు, కాపీ టు జనసేన, కాపీ టు లోకేష్ గారు. ఎక్కడికి వెళ్తుంది కాపీ? ఆ జిల్లాకి వెళ్తుంది. అనకాపల్లి జిల్లా, ఉదాహరణకు అనకాపల్లి జిల్లాకి వెళ్తుంది. ఆ జిల్లా నుంచి ఎక్కడికి వెళ్తుంది? చోడవరం వెళ్తుంది, లేకపోతే కోటపాడు వెళ్తుంది, లేకపోతే వెంకన్నపాలెం వెళ్తుంది. అక్కడి నుంచి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ సేమ్ రిపోర్ట్ మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ కంప్లీట్ క్లోజ్డ్, అది అయిపోయింది కదా, మీ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా. నాకు మొన్న ఫోన్ వచ్చింది, ఒక విచిత్రమైన ఫోన్. అది ఎంత విచిత్రం అంటే, సిబిఎన్సి ల్యాండ్స్ ఉన్నాయి, ఎంవివి సత్యనారాయణ గారు కాజేశారు అని. ఆ రోజు నేను ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాను. అది సిబిఎన్సి క్రిస్టియన్ ల్యాండ్స్. ఆయన 2000 కోట్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారి టైంలో. మొత్తం టోటల్గా అక్కడ ఉన్న లక్ష్మి, ఆమె సుజనా గారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఆమె ఆల్రెడీ పర్మిషన్ ఇస్తే మళ్ళీ నేను వెళ్ళి కంప్లైంట్ పెడితే ఇమ్మీడియట్గా పర్మిషన్ అన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి ఇంకా క్యాన్సలేషన్ చేసింది అంతే. చేసిన వెంటనే నైట్ ఆమె ట్రాన్స్ఫర్ చేసేసారు. లక్ష్మీ షా గారు వచ్చారు. లక్ష్మీ షా గారు దాన్ని కంటిన్యూ చేసేసారు. కంటిన్యూ చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది, నేను లోకాయుక్తలో వేసాను వాళ్ళ మీద. మళ్ళీ కోర్టులోకి వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఇంత ఫైట్ చేస్తూ ఉంటే ఆ రోజు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి వైసీపీ గవర్నమెంట్లో. ఫోన్లో వైసీపీ గవర్నమెంట్లో స్టార్ట్ అయ్యాయి కదా, నా మీద కూడా టార్చర్ స్టార్ట్ అయ్యింది, పక్కన పెట్టేద్దాం. నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మళ్ళా కంప్లైంట్ పెట్టాను. మళ్ళా కంప్లైంట్ పెడితే ఆయన కమిషనర్ గారు ఒకటి పెట్టారు, మాకు ఇది ఇంటీరియం స్టే ఉంది, మేము దీన్ని ఆటోమేటిక్గా యథాతిథిగా ఉంది, ఆల్రెడీ వాళ్ళు మేము ఏదైతే లెటర్ ఇచ్చామో ఇంటీరియం స్టే ఉంది కాబట్టి రన్ చేసుకోవచ్చు. ఇంటీరియం స్టే అంటే మనం ఆల్రెడీ మనకి అడ్వకేట్స్ ఉన్నారు కదండి, మనం వెకేట్ చేయించాలి కదా. 2000 కోట్లు క్రిస్టియన్ ప్రాపర్టీ కదా ఇదండి. క్రిస్టియన్ ప్రాపర్టీ అంటే ట్రస్ట్ ప్రాపర్టీ ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. కొన్ని లక్షల కోట్లు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అంటే అక్కడ కూడా లాబింగే ఉంది. అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి, ఏమండి మీరు ఇచ్చిన ఫిర్యాదుకి మీకు అన్ని అందాయా, మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు? ఏం సాటిస్ఫాక్షన్? నా ఇంట్లో ఆస్తులు వేసుకోవడానికి కాదు, లేకపోతే ఇది ప్రజల ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీకి మీరు ఏం సహాయం చేశారు అని అడిగా. అయితే మీరు సాటిస్ఫాక్షన్ కాదా ఉమ్, అన్నారు. అంటే మళ్ళీ సాటిస్ఫాక్షన్ కాదు అంటే మళ్ళీ నేను ఇంకో కంప్లైంట్ పెట్టాలా అని అడిగాను. అంటే మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా అవ్వట్లేదా అని అడగడమే తప్ప ఎందుకు జరిగిందండి, ఎందుకు అన్యాయం జరిగిందండి అని నేను చెప్పి ఒక మనిషిని దాంట్లో వేసేది లేదు. మేము ప్రూఫ్స్ వేసాము, ఎందుకు వికెట్ పిటిషన్ వేయాలి, ఇది 2000 కోట్ల ప్రాజెక్ట్, ఇది గవర్నమెంట్ ఇది కదా అని ఆలోచన లేదు.
ఎందుకు నేను ఈ మాట మీకు చెప్పాల్సి వచ్చింది, ఇందాక మీరు ఫిర్యాదులు అన్నారు కదా, ఫిర్యాదులు మీరు ఉమ్, ఫోన్ అన్నారు కాబట్టి నేను దానికి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నా. మరి నాలాంటి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి, నాలాంటి ఒక టోటల్గా ఎక్స్ ఒక పొలిటికల్ లీడర్, మామూలుగా నేను సినిమా ఇండస్ట్రీలో నేను ఫేమస్, నేను వెళ్తే నా పరిస్థితి ఇవి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను రేషన్ బియ్యం కోసం ఆటోమేటిక్గా ఒక పిచ్చోడు ఎలా తిరుగుతారండి అలా తిరిగి జా డిఎస్ఓ దగ్గరికి ఇలా అనకాపల్లి, ఏమండి పలానా వాసవి రైస్ మిల్లో ఏమండి ఇగో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇదిగోటండి, ఇదిగో లైవ్, ఇదిగోటండి ఫొటోస్, ఇదిగో వెళ్తున్నాయి అంటే, ఆహా అది మేము చెక్ చేస్తాం. ఏమండి ఇప్పుడు చెక్ చేస్తే పట్టుకుంటారు కానీ తర్వాత చెక్ చేస్తాం, ఇప్పుడు మాకు టైం లేదు. అయిపోయింది, అక్కడి నుంచి అయిపోయింది. మళ్ళీ నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. జాయింట్ కలెక్టర్ గారి పిఎస్సీలో కూర్చున్నా. కూర్చుంటే ఏమండి మేడం మీటింగ్ ఉన్నారు, ఓకే. నేను కూర్చున్నాను, ఏంటి అని అడిగారు, సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే సబ్జెక్ట్ చెప్పాను, ఏమండి రైస్ మిల్, వాసవి రైస్ మిల్ అని. నేను పక్కన ఉన్నాను, ఆయన చూసుకోలే, ఆ పిఎస్సి చూసుకోకుండా ఆ ఓనర్కి ఫోన్ చేశాడు. చేసి, నీ మీద ఉమ్, రవికుమార్ గారు అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండి ఏమైనా ఉంటే తీసేసే, ఎందుకంటే మేడం కంప్లైంట్ ఇస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు ఆ వ్యక్తి. మీ ముందే ఈ విషయం మీ ముందే. నేనున్నానండి. నా ముందే నేను చూసుకున్నాను, ఉన్నానని చూడలే, పక్కనే ఉన్నా. ఆహా. అయిపోయింది. అక్కడి నుంచి నేను మేడం గారి దగ్గరికి వెళ్ళాను. ఒక గంటన్నర వెయిట్ చేశాక మేడం గారికి పంపించారు. మేడం గారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం గారు మీ పేసీలోని ఇలాగ ఉంటే మరి ఇది రేషన్ బియ్యం అంటే స్మాల్ ఇష్యూ అండి అని అన్నది ఆమె. ఉమ్, అది చాలా స్మాల్ ఇష్యూ అండి, మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది పెద్ద ఇష్యూ కాదు అన్నది. అంటే రేషన్ బియ్యం అన్యాక్రాంతం అవుతుంటే, స్మగ్లింగ్ అవుతుంటే ఆమె స్మాల్ ఇష్యూగా కనబడింది అది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? స్మాల్ ఇష్యూవే ఉమ్, కదా. అంటే మేము ఇది ఈ రోజు కాదండి, రేషన్ బియ్యం పేదవాడికి అందట్లేదు. పేదవాడు రేషన్ బియ్యం ఒకవేళ ఇవ్వను అంటే, నేను ఆ బియ్యం వండుకుంటాను నాకు ఇవ్వండి అని అడిగితే, నీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోద్దని విఆర్ఓ వస్తాడు, నీ రేషన్ కార్డు ఉమ్, క్యాన్సిల్ అయిపోతే ఎంఆర్ఓ వస్తాడు, నీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే పెన్షన్ రాదని భయం, నీ రేషన్ కార్డు ఉమ్, క్యాన్సిల్ అయితే తగిన పథకాలు రావని భయం. ఎదురు చెప్పలేక రూ. 7 రూ. 6 తీసుకొని మాటలాడలేని పరిస్థితుల్లో తంబిం ప్రశ్న వేసి సెల్ఫీలు ఇచ్చే పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులు ఏం చేస్తారు పాపం వాళ్ళ జీవితాలు? వాళ్ళు మాకు బియ్యం కావాలంటో అని అడుగుతున్నారు, ఇచ్చేవారు ఏడి అని అడుగుతున్నా నేను. ధైర్యంగా మాట్లాడితే మీ గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ మీద, వాళ్ళకి రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాం, అనర్హుడుగా నేను క్యాన్సిల్ చేస్తాం. అక్కడ రాజకీయ నాయకులు అండదండలతో ఉమ్, ఇది నడుస్తుంటే, ఈ మాఫియా నడుస్తూ ఉంటే, ఈ మాఫియాని పట్టుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర గవర్నమెంట్లు ఉంటే, మనం ఇదే ఫీడ్బ్యాక్లు ఎంతోమంది మన ప్రజలకు అందుతున్నాయా అందట్లేదు అని అడుగుతూ ఉంటే, అక్కడ వచ్చిన మీకు ప్రజలకు అందుతున్నాయా అని వచ్చిన ఎవరు వస్తున్నారండి? అక్కడ మీ కార్పొరేటరో, మీ ఎమ్మెల్యే తాలూకోలో, ఇంకొకలో, అక్కడ విఆర్ఓనో ఎంఆర్ఓనో. రేపు ఉదయం లేస్తే రిలేషన్షిప్ ఎవరితో ఉందండి? వాళ్ళతోనే ఉంది ఆ ఉమ్. లబ్ధిదారుడి. ఆ ఓటు వేయడానికైనా సరే ఏదో కాస్త కోస్త ఇచ్చిందైనా ఏదైనా వాళ్ళతోనే వస్తుంది. అది పోగొట్టుకొని వాళ్ళు రోడ్డు మీద పడతారా? మాలాగా రోడ్డు మీద ఇప్పుడు మేము ఇన్ని చేస్తుంటాం కాబట్టి మా మీద కేసులు పెడుతూ ఉంటారు. వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు కేసులు. ఎందుకంటే మేము మాట్లాడినందుకు. మాట్లాడకూడదు. సోషల్ ఉమ్, మీడియాలో మీరు మాట్లాడకూడదు, మీరు తప్పు చేసినా మీరు మాట్లాడకూడదు. ఆ గవర్నమెంట్ అదే మాట చెప్తుంది, ఈ గవర్నమెంట్ అదే మాట చెప్తుంది. తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, తప్పు చేస్తే ఏ గవర్నమెంట్ అయినా ప్రశ్నిస్తాం. తప్పుని సరిదిద్దుకోకపోతే మనం 100% టీవీల దగ్గరకు వచ్చి యాక్టింగ్లు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది మనకి ఓటు రూపంగా బుద్ధి చెప్తారని మేము ఎన్నోసార్లు చెప్పాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసేటప్పుడు ఓటు రూపంగా ప్రజలు బుద్ధి చెప్తారు అనుకున్నాం, బుద్ధి చెప్పారు. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జగన్నాట రాజకీయాలకి స్వస్తి పలకడానికి 164 సీట్లు ఇవ్వడానికి మధ్యతరగతి కుటుంబీకులు కారణం. వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎక్కడెక్కడో పిల్లలు బాధలు పడుతూ కష్టాలు పడుతూ తిండి లేక ఎవరిని అడుక్కోలేక ఏమీ చెప్పలేక రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉంటే, దానికి మా పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయేమో, పరిశ్రమలు వస్తాయేమో, మాకు ఇక్కడ జాబులు దొరుకుతాయి, వాళ్ళు ఆశించేది అదేనండి. మధ్యతరగతి కుటుంబీకులు ఆలోచించేది మాకు జీతాలు పెరుగుతాయేమో, మాకు మొత్తం టోటల్గా మా పిల్లలకి ఇక్కడ పరిశ్రమలు దొరుకుతాయేమో, మా పిల్లలు అక్కడ ఖర్చు అయ్యే బదులు అందరం కలిసి ఉంటామేమో, మా మా టోటల్గా మా మధ్యతరగతి కుటుంబీకులకి రూ. 10 పప్పు మీద తగ్గుతుందేమో, రూ. 10 నూనె మీద తగ్గుతుందేమో, మాకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వద్దు బాబు, రూ. 100 తగ్గించండి బాబు.
అని మాకు బస్ టికెట్ ఫ్రీగా వద్దు బాబు, బస్ టికెట్లో తగ్గించండి బాబు. ఇది అన్నీ కూడా ఈ వేల కోట్లు ఈ అన్యాయకరంతో అయిపోతున్న అన్ని కూడా మనం తీసుకొస్తే మాలాంటి వ్యక్తులకు జరిగితే చంద్రన్న గారు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది అన్న ఒక ఆశతో మాత్రమే ఓట్లు వేశారు రాత్రి 1 గంట దాకా. వాళ్ళు ఏం ఆశించలే. బస్సులకు టికెట్ 3,000, 2,000, 4,000 కట్టి కిక్కిరిసిపోయిన జనాలు వచ్చి తిండి లేకుండా పిల్లలకు పాలు లేకపోయినా వచ్చి ఓటేసింది చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓటేశారు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం. మీరు కింద క్లాస్ వాళ్ళకి బియ్యం ఫ్రీగా 20 రూపాయలకి ఇస్తున్నారు, ఉచిత బియ్యం, బాగుంది. ఆ బియ్యాన్ని మరి మన 73 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళకు వచ్చేది 7 రూపాయలు, మధ్యవర్తి ఇంకొకరికి వచ్చేది 11 రూపీస్, ఇంకొకరికి వచ్చి 16 రూపాయలు, అక్కడికి వెళ్ళేటప్పటికి 29 రూపాయలు. మొత్తం టోటల్గా ఆఫ్రికా దేశానికి వెళ్ళేటప్పటికి 70 నుంచి 73 రూపాయలు. ఇది నేను చెప్పిన కలంగాలు కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన కలంగాలు. మరి ఈ ఆఫీసర్లు అందరూ స్మాల్ ఇష్యూ, ఇది నా చాలా చిన్న ఇష్యూ అని పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు చోడవరం సీఏ గారు కేసే తీసుకోలే. నేను కంప్లైంట్ ఇస్తే కేసు తీసుకోలే, ఎమ్మెల్యే గారు చెప్పాలంట. ఎమ్మెల్యే గారు చెప్తేనే తీసుకుంటారు. ఎమ్మెల్యే ఎవరు? టీడీపీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఎవరు? ఇంకో ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు చెప్పాలంట. ఇస్ ద బాస్, ఇస్ ద ఎమ్మెల్యే. అంటే ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోతే ఇలా ఈ స్మగ్లింగ్ జరుగుతుంటే దానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళని మనం ఏ చర్య తీసుకుంటామో అని అడుగుతున్నా. నేను మంచి జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి అది మంచికి చెయ్యాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కొట్లాడుతున్నారు. కాకినాడలో ధైర్యంగా ఒక కలెక్టర్ గారు హ్యాట్సాప్, కలెక్టర్ గారు పిలిపి ఆయన ప్రాణానికి తెగించి పట్టుకున్న వ్యక్తికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి వ్యక్తిగా ఆయన పాపం ధైర్యం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్తే రాష్ట్రంలో కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు కదా, కోట్లాది మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఏమయ్యారండి మీ ఎమ్మెల్యేలు? ఏమయ్యారండి మీరు? ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, డిఎస్ఓ దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చొని, ఎందుకు రైస్ మిల్లు చెకింగ్ చేయరు? ఎన్ని కేసులు ఉన్నాయి మీరు ఎందుకు పట్టుకోరు? ఎందుకు పీడీ యాక్ట్ ఇంప్రూవ్ చేయరు? ఇది పేదల బియ్యం అన్యాక్రాంతం అవుతుంది. మా నాయకుడు అక్కడ ఫైట్ చేస్తుంటే ఒక్కడే ఫైట్ చేస్తున్నాడే అని జిల్లాల్లో మీరు ఎందుకు వెళ్ళట్లేదండి అని అడుగుతున్నా. అనకాపల్లి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు? విజయ్ కుమార్ గారు ఐలమంచిలి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? టీడీపీ ఎమ్మెల్యే రాజు గారు ఏం చేస్తున్నారు? బండారు సత్యనారాయణమూర్తి గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మొత్తం టోటల్ అనకాపల్లి జిల్లాకు వస్తాయి. హోమ్ మినిస్టర్ గారు ఊరు పాకిరావుపేటలో హోమ్ మినిస్టర్ గారు కూడా అనకాపల్లి జిల్లాలోనే ఉన్నారు. మరి ఇంత అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ది టౌన్, అక్కడి నుంచి రాజమండ్రికి కాకినాడకి తరలి వెళ్తుంటే మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ గారు మొత్తం అన్నింటిలో భూ కబ్జాదారులకి తాట తీస్తాం, బాగుంది. మైకుల ముందు కాదు, మనం ఏం సాధించాం, ఎంతమందిని అరెస్ట్ చేసాం. సోషల్ మీడియాలో గతంలో ఎవరైనా, అంటే దీంట్లో కూడా మనం ఏమనుకోకండి, దీంట్లోకి వస్తాం. సోషల్ మీడియాలో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, ఎంపీ వై కేటగిరీ లాంటి వ్యక్తిని రావడం అంట, అరెస్ట్ చేయడం అంట, జీపులో పట్టుకెళ్ళిపోవడం అంట. మామూలుగా కాదు, బడితిప్పు చేశారు పాపం ఆయనకి. ఆయన ఎంపీ, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, వై కేటగిరీ. అలాంటి వ్యక్తికి బడితిప్పు చేస్తే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఇంకా దుర్గా ప్రసాద్ గారు, అడ్వకేట్స్ అంటే ఆదినాన్న గారు సుప్రీంకోర్టు పిటిషన్ పాపం వేసి సుప్రీంకోర్టు కాపాడింది. హాస్పిటల్ తీసుకురమ్మని, మిలిటరీ హాస్పిటల్ తీసుకురమ్మని, ఆ మొత్తం మిలిటరీ హాస్పిటల్లో మొత్తం చెకింగ్ చేసి చాలా చేసి ఆయన కాపాడారు. అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర ఉంది పాపం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక పాత్ర ఉంది పాపం. ఎందుకని ఆయన కాపాడటం, లేకపోతే ఆయన చంపేసేవారు. అలాంటి పోలీసులు ఈ రోజు సోషల్ మీడియాలో మరి కేసులు పెడుతూ ఉన్నారు. ఓకే, మీరు కేసులు చట్టపరంగా పెడుతున్నారు, ఇంకో విధంగా పెడుతున్నారు. మీ చట్టానికి అందరూ అతిథులు, చట్టానికి ఎవరు చట్టం న్యాయం లోబడే ఉండాలి. మరి చట్టం న్యాయానికి లోబడి మరి ఎందుకు మీరు ఒక పార్టీ 1 సిఆర్పిఎస్ నోటీస్ ఇచ్చారు, 1 టైం రాలేదు, 2nd టైం ఇది నోటీస్ రాలేదు, అండ్ 3rd టైం ఇది నోటీస్ రాలేదు. మీరు ఎందుకు కోర్టులో మీరు అరెస్ట్ వారెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు చర్చ వారెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు పట్టుకొని వచ్చి మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? యాజ్ పర్ లా, నేనేం చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పండి. యాజ్ పర్ లా పోలీసులు ఎందుకు చేయట్లేదు? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు పోసాని కృష్ణమురళి గారిని చర్చ తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు చాలా మంది సో మెనీ పీపుల్స్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అరెస్ట్ చేసిన వాళ్ళకి అది కాదు, అరెస్ట్ చేసే వాళ్ళని మొత్తం తీసుకొచ్చి మధ్యన మొత్తం రాచ మర్యాదలతో భోజనాలు పెట్టి కూర్చోబెట్టి ముందు వీడియోలు కూడా చూసాం. అంటే మనం ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎందుకు గవర్నమెంట్ మానిటరింగ్ చేయలేకపోతుంది? ఎందుకు ఈ విషయం తీసుకొచ్చానంటే
రేషన్ బియ్యం ఎంత చక్కగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు సీఎం గారు సీరియస్ అయ్యారు, డీజీపీ గారు సీరియస్ అయ్యారు. ఎన్ని కేసులు పెడతారు? ఇన్ఫర్మేషన్ ముందే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నేను వైసీపీకి కింద స్థాయి అధికారులు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం కోసమే నేను ఇదంతా తీసుకురావాల్సి వచ్చింది. అంటే కింద స్థాయి అధికారులు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే ఉన్నారు. అనకాపల్లిలో జాయింట్ కలెక్టర్ గా 2 సంవత్సరాలు అయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ 2 సంవత్సరాలు అయింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీతోనే కొంతమంది పనిచేస్తున్నారు. మొన్న మీకు లిక్కర్ మాఫియా సిండికేట్, వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిపి ఉమ్, సిండికేట్ చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళు కలిపి అన్ని చేసుకున్నారు. ఇక్కడ అమరావతి గారికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తిడతారు, ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. కింద స్థాయిలో అందరూ బాయ్ 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 బాయ్, అందరూ బాయ్ బాయ్. ఇలా మనలాగా ఎవరైనా ఉమ్. అడిగామనుకోండి, మన మీద కేసులు పెడతారు, మన మన ఆస్తులు బుల్డోజర్తో తొక్కిస్తారు. అంటే న్యాయం ఉంది కాబట్టి, కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టులు మనకు న్యాయం చేస్తున్నాయి. ఆ రోజు కోర్టులే న్యాయం చేసే నాకు, ఇప్పుడు కోర్టులే న్యాయం చేస్తున్నాయి. నేను నా ఆస్తులు పోయినా కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నా ఆస్తులు మీరు బుల్డోజర్తో తొక్కిచ్చినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా న్యాయం ఉంటే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను తప్ప మీ రికమెండేషన్కి రాను, మీ ఫోన్లకి రాను. ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. యాజ్ పర్ లా, యాజ్ రూల్ ప్రకారంగా నేను ఉంటాను. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకొస్తున్నానంటే, అడిగేవాడికి అడిగేవాడినే 100 తిడతారు. అడిగేప్పుడు నేను మీకు మాట్లాడితే కింద కామెంట్స్ చేస్తారు, మాట్లాడకపోతే ఏ కామెంట్స్ ఉండవు. కనుక ఉమ్. అడిగేవాడి నోటి తొక్కాలనే ప్రయత్నం చేస్తారు. మీకు అందుకే ఈ విషయంలో ఇది తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. అంతకనక తప్ప వేరే విధం కాదు. ఓకే సార్. రైట్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.